17 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు రాబోతున్న దయచేసి ప్రజలందరికీ మీ ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి. మీ అందుబాటులో ఉంటా, మీ సేవలో ఉంటా అన్నారు. నా పేరు వీణ. నేను 17 వార్డుకు కౌన్సిలర్గా నిలబడాలని నిర్ణయించుకున్నా. నేను సోషల్ మీడియాలో స్పీడ్గా ఉంటా. 2018లో ఈ బీఆర్ఎస్లోకి వచ్చా. ఎలక్షన్ల ముందు నుంచి ఉన్నా. ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు, ఎంపీ ఎలక్షన్ అప్పుడు చాలా కష్టపడ్డా. అప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తూనే ఉంటా. హార్డ్ వర్క్ చేస్తున్నావు అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నగారు అన్నాడు. నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావు వీణా, నువ్వు పని చేయి, నీకు నేను బీఫార్మర్స్ ఇస్తా, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు వర్క్ చేసుకో అని చెప్పిండు. అదే ఆశతోటి చాలా చాలా కష్టపడ్డా, వర్క్ చేసిన. పార్టీ వాళ్ళకు కూడా పెట్టినా కూడా వాళ్ళు నన్ను ఒక్కసారి కూడా బెదిరించాలి నాకు రాలేదు. పాపం పార్టీకి పనిచేస్తుంది, కష్టపడుతున్న వాళ్ళన్న గుర్తించారు. ఈ ప్రభాకర్ అన్న నన్ను గుర్తిస్తలేడు. ఇప్పుడు నీకు బీఫార్మర్స్ ఇస్తా వీణా అని 10 రోజుల కింద కూడా అన్నాడు. కానీ ఇంతవరకు ఏం లేదు. ఈ రోజు నామినేషన్ టైంలో ఒక కాల్ చేస్తే ప్రభాకర్ అన్నకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మరి ఆ 17 వాడుకు వేరే వాళ్లకు పార్టీ టికెట్ ఇచ్చిండు. అది ఎంతవరకు కరెక్ట్? ఈ కష్టం చేసిన వాళ్ళను గుర్తించాడా? ఈ పార్టీ గురించి నేను పని చేసిన, ప్రాణం పెట్టిన పార్టీ గురించి, అయినా నన్ను గుర్తించలేదు ప్రభాకర్ అన్న. మరి ఇప్పుడు పార్టీకి పని చేయని వాళ్ళు, పార్టీకి ఎప్పుడు రాని వాళ్ళకు బీఫార్మర్స్ ఇచ్చిండు. ఎంతవరకు కరెక్ట్? ఇది నాకు అన్యాయం జరిగింది. నాకు ఖచ్చితంగా పార్టీ టికెట్ కావాలి.